ఎలక్ట్రిక్ స్కూటర్ వెహికల్స్ కొనాలనుకుంటున్న వారికి గుడ్ న్యూస్. ఇప్పటి నుండి బ్యాటరీ మార్చే పనే లేదు. ఇందులో ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 5 బెస్ట్ అండ్ రియలబుల్ ఈవీ స్కూటర్స్ రెడీగా ఉన్నాయి. మరి ఆ టాప్ 5 వెహికల్స్ ఏంటి? హావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. దేశవ్యాప్తంగా పెట్రోల్తో నడిచే స్కూటర్ల సంఖ్య తగ్గి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. ఈ క్రమంలోనే ఈవీ స్కూటర్లు కొనాలనే చాలా మంది వినియోగదారులకు ఒకే ఒక్క కారణంతో వెనకడుగు వేస్తున్నారు. బ్యాటరీ లైఫ్ ఎంతకాలం ఉంటుంది, ఒకవేళ పాడైతే కొత్తది మార్చడానికి ఎంత ఖర్చు అవుతుందనే ప్రశ్నలు కూడా చాలా వస్తున్నాయి. అయితే ఈ భయాలకు చెక్ పెడుతూ భారత మార్కెట్లోని ప్రముఖ ఈవీ సంస్థలు ప్రజెంట్ తమ స్కూటర్లపై ఏకంగా 8 సంవత్సరాల వరకు పొడిగించినటువంటి బ్యాటరీ వారంటీని అందిస్తున్నాయి. 2026లో కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకున్నటువంటి అలాంటి 5 బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ల వివరాలు చూస్తే, ఫస్ట్ ఓలా S1 Pro. ఈవీ రంగంలో విప్లవం సృష్టించినటువంటి ఓలా ఎలక్ట్రిక్ తన S1 సిరీస్ స్కూటర్లపై స్టాండర్డ్ 8 సంవత్సరాలు అయితే 80,000 కిలోమీటర్ల వరకు బ్యాటరీ వారంటీని ఇస్తుంది. అదనపు ప్రీమియంతో దీనిని 125,000 కిలోమీటర్ల వరకు కూడా పెంచుకునేటువంటి ఛాన్సెస్ అండ్ వెసులుబాటు అయితే డెఫినెట్గా ఉంది. ఇక సెకండ్ వచ్చేసి ఏథర్ 450X. బిల్డ్ క్వాలిటీ పర్ఫెక్షన్కి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచేటువంటి ఏథర్ ఎనర్జీ తన ఏథర్ ప్రొటెక్షన్ ప్లాన్ ద్వారా స్కూటర్ బ్యాటరీపై 8 ఏళ్ల వారంటీని అందిస్తుంది. 8 ఏళ్ల తర్వాత కూడా బ్యాటరీ కనీసం 70% హెల్త్ కలిగి ఉంటుందని కూడా సంస్థ హామీ ఇస్తుంది. ఇకపోతే థర్డ్ టీవీఎస్ ఐక్యూబ్. ఫ్యామిలీ కస్టమర్ల ఫేవరెట్ స్కూటర్ అయినటువంటి టీవీఎస్ ఐక్యూబ్ 2026 మోడల్స్పై సరికొత్త వారంటీ ప్యాకేజీలను తెచ్చింది. దీని టాప్ వేరియంట్లపై కస్టమర్లు అదనపు వారంటీని ఎంచుకోవడం ద్వారా 8 ఏళ్ల పాటు బ్యాటరీ రీప్లేస్మెంట్ టెన్షన్ లేకుండా ప్రయాణించవచ్చు. ఇకపోతే ఫోర్త్ బజాజ్ చేతక్. మెటల్ బాడీతో క్లాసిక్ లుక్లో వచ్చే బజాజ్ చేతక్ ఈవీ సైతం కస్టమర్ల కోసం ఎక్స్టెండెడ్ వారంటీ ప్రోగ్రామ్ను అందుబాటులోకి తెచ్చింది. నమ్మకమైనటువంటి సర్వీస్ నెట్వర్క్తో పాటు 8 ఏళ్ల బ్యాటరీ అష్యూరెన్స్ కూడా దీని సొంతం అన్నమాట. ఇకపోతే ఫిఫ్త్ వచ్చేసి హీరో విడా V1. హీరో మెటో కార్ప్కి చెందినటువంటి విడా V1 స్కూటర్ రిమూవబుల్ బ్యాటరీ ఫీచర్తో వస్తుంది. ఇంట్లోనే సులభంగా ఛార్జ్ చేసుకోగలదు. ఈ స్కూటర్ బ్యాటరీపై కూడా కంపెనీ ఇప్పుడు లాంగ్ టర్మ్ అంటే 8 సంవత్సరాల వారంటీ ప్లాన్స్ను కూడా ఆఫర్ చేస్తుంది. అంటే అప్పట్లో కేవలం 3 సంవత్సరాల వారంటీకే పరిమితమైనటువంటి ఈవీ కంపెనీలు టెక్నాలజీ పెరగడంతో బ్యాటరీల సురక్షిత సామర్థ్యాన్ని పెంచి 8 ఏళ్ల వరకు వారంటీ ఇస్తున్నాయి. దీంతో 2026లో కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునేటువంటి వారు ఈ 5 ఆప్షన్లను ఎలాంటి సందేహం లేకుండా పరిశీలించవచ్చు అని కూడా వెహికల్స్ ఎక్స్పర్ట్స్ ఇప్పుడు చెబుతున్నారు. ఎందుకంటే చాలా రకాలైనటువంటి భయాలు డెఫినెట్గా లేకపోలేదు. అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే లాంగ్ రన్లో ఉండవు, మేబీ 2 or 3 years లోపే అవి ఖరాబ్ అయిపోతూ ఉంటాయి, బ్యాటరీ ఇబ్బంది అవుతుంటుంది, అండ్ మళ్ళీ ఆ బ్యాటరీని చేంజ్ చేయాలంటే కొంచెం ఎంతో కొంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇలా రకరకాలైనటువంటి డౌట్స్ చాలామందికి ఉంటాయి. బట్ అవన్నిటిని చెక్ పెడుతూ ఇప్పుడు ఆబ్వియస్గా 8 సంవత్సరాలు అంటే ఈజీ అయిపోతుంది చాలా వరకు. 8 సంవత్సరాలు అండ్ దాని తర్వాత ఒక 70% బ్యాటరీ అంటే ఇంకొక 1 year or 2 years, అట్లీస్ట్ 1 year అన్నా యూస్ చేసుకోవచ్చు. అంటే ఆల్మోస్ట్ 9 years వరకు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే అది యూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో పెట్రోల్ రేట్లు కూడా చాలా చాలా మండిపోతున్నటువంటి టైంలో, అంటే లేటెస్ట్గా మనం చూసాం దాదాపు ఒక 1 week గ్యాప్లోనే ₹2 నుంచి ₹3 లోపు వరకు కూడా పెట్రోల్కి సంబంధించినటువంటి ప్రైజెస్ పెరుగుతున్నటువంటి టైంలో, అంటే అటు పొల్యూషన్కి అండ్ సేమ్ టైం ఇటు పర్యావరణ రక్షణలో భాగంగా కూడా ఇటు ఈవీ వెహికల్స్ అనేది చాలా చాలా యూస్ఫుల్ అనేటువంటి కామెంట్స్ సైతం చాలా మందిలో వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే అటు పెట్రోల్ రేట్లు ఎక్కువ అయిపోతున్నటువంటి టైంలో ఇలాంటి వెహికల్స్ కొంటే ఛార్జ్ చేస్తూ కూడా సామాన్యులకు ఎస్పెషల్లీ ఎక్కువగా భారం పడకుండా తాను ప్రయాణించేటువంటి విధంగా ఈ యొక్క ఎలక్ట్రిక్ స్కూటర్లు తీసుకొచ్చేటువంటి ప్లాన్ గతంలోనే చేశారు. బట్ గతంలో చేసినప్పుడు ఏంటంటే అవి ఎక్కువ స్పామ్ తోటి రాకపోయిండే, అంటే 3 years కావచ్చు, 2 years కావచ్చు, దాని తర్వాత ఎక్కువగా రిపేర్స్ ఇలా ఉండేది. అంటే 8 years ఇచ్చారంటే ఆల్మోస్ట్ దీంట్లో ఎలా వాడుకున్న ఒక 7 years వరకు వస్తుంది. సో 7 years అనేది కస్టమర్లకు చాలా చాలా పెద్ద ప్లస్ పాయింట్గా మారేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. సో దీంట్లో ఒకటి కాదు రెండు కాదు, మేబీ ఒకటే కంపెనీ ఉంది, ఎలా ఏం చేసుకోవచ్చు అనేది డౌట్ రావచ్చు. కానీ ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 5 ఆప్షన్స్ ఇప్పుడు సామాన్యులకు అంటే వాహనదారులకు చాలా చాలా ఈజీగా అయ్యేటువంటి
ప్రక్రియ అనమాట. ఎందుకంటే 5 ఆప్షన్స్లలో ఏదైనా చూస్ చేసుకోవచ్చు, ఏదైనా దానికి సంబంధించినటువంటి బ్యాటరీ చెకప్ కావచ్చు, దాని ఫీచర్స్ చూసుకొని ఏదంటే అదంటే ఆప్షన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో ఇలాంటి ఎక్కువగా వినియోగదారులు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఎక్కువ మంది యూస్ చేసేటువంటి తక్కువ మంది యూస్ చేసేటువంటి వాళ్ళు ఉంటే ఒకవేళ దానికి ప్రాబ్లం ఉండొచ్చు. బట్ కాకపోతే ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా హానెస్టీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆబ్వియస్గా ఎలాంటి డౌట్ లేకుండా ఈ 5 వెహికల్స్ని కొనొచ్చు అనమాట. సో ఇలా ఇన్ కేస్ ఇంకా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అటు పెట్రోల్కి రేట్కి సేవ్ అయిపోతుందంటే పెట్రోల్ భారం ఉండదు, అండ్ దాని తర్వాత సౌండ్ పొల్యూషన్ ఉండదు, అండ్ దాని తర్వాత వాయు పొల్యూషన్ కూడా, ఇలాంటి రకరకాలైనటువంటి ఉన్నటువంటి సిచ్యువేషన్స్ నుంచి వెళ్ళి ఈజీగా బయటపడి అండ్ ఇలాంటి ఒక ఎలక్ట్రిక్ వెహికల్స్ చాలా వరకు సామాన్యులకు ఎక్కువగా హెల్ప్ అవుతుందనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో చూడాలి మరి ఇన్ కేస్ ఈ 5 వెహికల్స్లలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో 8 సంవత్సరాలు అంటే నాట్ బ్యాడ్, చాలా చాలా మంచి పరిణామం అని అయితే చెప్పొచ్చు ఈ ఎలక్ట్రికల్ స్కూటర్స్ విషయానికి వచ్చినట్లయితే. సో మరి ఇందులో మీరు ఇన్ కేస్ ఏదైనా చూసారా, చూస్తే మీకు ఈ టాప్ 5లో ఏది బెస్ట్ అనిపిస్తుంది, మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.